ఇక హైకోర్టు తీర్పు అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళాలని మాత్రము నిర్ణయించినట్టుగా అనిపిస్తూ ఉన్నది మనకు. దాదాపు అఖిలపక్ష పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇవన్నిటి మీద మాట్లాడుతూనే ఉన్నాయి. అయితే బీజేపీ మీద మెయిన్గా ఇదంతా తిరిగి బీజేపీ మెడ కుదుర్చుకునే అవకాశం అయితే మనకు అనిపిస్తూ ఉన్నది. మొత్తం కేంద్రం చేతిలో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతా ఉన్నది. ఎల్లుండి కూడా 14వ తారీఖు కూడా బంద్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా రాస్తారోకోలు కూడా చేపట్టడం జరిగింది. శాంతియుతంగానే బంద్ చేపట్టడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా దాడులు జరిగితే షాపుల మీద కానీ ఎటువంటి దాడులు కూడా చేయొద్దని చెప్పేసి బీసీ సంఘాల నేతలు కావచ్చు, అన్ని కుల సంఘాలు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిలో పార్టిసిపేట్ ఎటువంటి రాజకీయాలకు అతీతంగా కూడా దీన్ని బంద్ శాంతియుతంగా చేపట్టాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. సో న్యాయవాదులతో ప్రభుత్వం సమీక్ష, బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. సమర్థులైన లాయర్లతో వాదనలు, పార్టీ నేతలు మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. సో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జియో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. హైకోర్టు తీర్పును స్టడీ చేసిన ప్రభుత్వము సీనియర్ కౌన్సిల్తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ మను సింఘ్వితో పాటు సిద్ధార్థ దవే రిజర్వేషన్లపై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్లతో వాదనలు వినిపించాలని నిర్ణయించినట్లు సమాచారం అట. హైకోర్టు స్టే నేపథ్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కోసం సుప్రీంకోర్టు వెళ్ళాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తదితరులు జూమ్ మీటింగ్లో మాట్లాడారు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జియో 9 మీద స్టే ఇవ్వడంపై తదుపరి చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. జియో 9ని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ అన్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంగా ముందుకెళ్తోంది. బీసీలకు రిజర్వేషన్ల విషయం తేల్చే వరకు స్థానిక ఎన్నికలకు వెళ్ళబోమని ఇప్పటికే మంత్రులు చెప్పారు. మరోవైపు సుప్రీం తీర్పు ప్రకారం పాత పద్ధతిలోనే అంటే మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. జియో 9పై మాత్రమే స్టే ఇచ్చిందని, రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. సో ఇక్కడ మనకేమర్థమవుతుందంటే ఈ స్టే ఇచ్చిన తర్వాత ఎన్నికలు అయితే పాత పద్ధతిలోనే వెళ్ళిపోవచ్చు 50% మించకుండా అని చెప్పేసి ఏదైతే జియో 9 ప్రభుత్వం ఇచ్చిందో దాని మీదనే స్టే విధించడం, ఎన్నికలకు స్టే విధించాలి అని చెప్పేసి లేఖలో పేర్కొన్నది. ఇక ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్లతోటి న్యాయవాదులతో చర్చించి వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశం ఇస్తుందో దాని ప్రకారం ముందుకెళ్ళాలని మాత్రము ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇటు ఎస్ఈసి అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఒక సందిగ్ధంలో ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఎన్నికలు పెట్టాలా వద్దా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. సో రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు వచ్చే వారంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా హైకోర్టు జియో 9పై స్టే విధిస్తూ 2 వారాల్లో పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తాజాగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆర్డర్ కాపీ వెలువడింది. జియో 9, 41, 42లపై హైకోర్టు స్టే విధించింది. ట్రిపుల్ టెస్టు పాటించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 50% రిజర్వేషన్లు మించి ఉండడన్న తప్పు పట్టింది. తదుపరి విచారణ డిసెంబర్ 3కు వాయిదా వేసింది. వికాస్ కృష్ణారావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఈ 3 ఏదైతే జియో 9, జియో 41, 42పై హైకోర్టు అయితే అంటే ఈ జీవోలను పరిగణలోకి తీసుకొని ఏదైతే వికాస్ కృష్ణారావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను మాత్రము అంటే గతంలో ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో ఇటు మహారాష్ట్ర కావచ్చు ఇంకా వేరే రాష్ట్రానికి సంబంధించి ఈ జీవోలకు సంబంధించి కావచ్చు ఈ 9, 41, 42 ముఖ్యంగా వీటిని పరిగణలోకి తీసుకొని మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చిన జియో 9 మాత్రము రద్దు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే స్టే ఇచ్చింది అన్నట్టు. సో దాంట్లో స్టే ఇచ్చిన తోటి 50% మించకుండా మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేసిన జియో ప్రకారము ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా
చెప్పింది ఏది హైకోర్టు. సో వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఇచ్చింది ఇంకా తగ్గించి ఉన్నాయి కదా, పెంచి మేము పెంచుతామని చెప్పేసి మాత్రమే 50% వరకు పెంచామని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు, ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం. సో బీజేపీ ఏమంటుంది, బీజేపీ కూడా పాదపద్ధతి ప్రకారం వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సో మొత్తానికైతే ఒక్కొక్కది ఒక్కొక్క వాదన జరుగుతూ ఉన్నది. మొత్తానికైతే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి కేంద్రంలో నిర్ణయం మేరకు వీళ్ళు చేసిన డిమాండ్ మేరకు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం తీసుకున్న నిర్ణయం మేరకు మళ్ళీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడతారా, లేదంటే ఫస్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఎన్నికలకు పోవాలని చెప్పేసి మాత్రము అఖిలపక్ష మీటింగ్ తోటి క్యాబినెట్ మీటింగ్లో చర్చించిన తర్వాతనే ముందుకెళ్ళే అవకాశం మనకు కనిపిస్తూ ఉన్నది మొత్తంగా.